ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, రండి లాయర్ గారు, కూర్చోండి. చెప్పండి సార్. ఆస్తి మొత్తం మీ అల్లుడు గారి పేరు మీద మార్చాలని డాక్యుమెంట్స్ రెడీ చేయమన్నారు. అంతా రెడీ చేశాక సంతకాలు పెట్టడానికి మీ అల్లుడు గారు రాలేదు. నెక్స్ట్ రోజు మీరు ఫోన్ చేసి డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయమన్నారు. ఏంటి సార్, ఏమన్నా ప్రాబ్లమా? అవును లాయర్ గారు, నా కూతురు పేరు మీద ఆస్తి ఉండడం వల్లే తనను కిడ్నాప్ చేశారు. ముందు ఇంకేదైనా ప్రమాదం వస్తుందేమోనని ప్రాపర్టీ మొత్తాన్ని మా అల్లుడి గారి పేరు మీద మార్చాలనుకున్నాను. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో తను వచ్చేటప్పుడు దారి మధ్యలో అటాక్ చేశారు. వాట్? అవును లాయర్ గారు, ఆస్తి ఎవరి పేరు మీదకి మారిస్తే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అందుకే నేను ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయమన్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఒక్కరి పేరు మీద ఉండడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి సార్ అది? ప్రాపర్టీ మొత్తాన్ని మా కుటుంబ సభ్యుల్లో ముఖ్యమైన వ్యక్తుల పేరు మీద పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం ముందుగా మీకు చెప్పి మీ సూచనల్ని సలహాల్ని తీసుకోవాలని మిమ్మల్ని రమ్మని చెప్పాను. మీ నిర్ణయం బాగానే ఉంది సార్, అలాగే చేయండి. మీ వాళ్ళల్లో ఎవరికి ఎంత ఆస్తిని రాయాలనుకున్నారో చెప్తే దానికి తగ్గట్టుగా నేను డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. అలాగే లాయర్ గారు. అలాగే నాది ఇంకో సలహా. మీ కంపెనీ పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అందులో మీ కుటుంబ సభ్యులందరినీ మెంబర్స్ని చేయండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. అలాగే లాయర్ గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి సార్? నేను ఏర్పాటు చేసే ట్రస్ట్కి మీరు గౌరవ సలహాదారుడిగా ఉండాలి. మీరు మా కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఎంతో సర్వీస్ చేశారు. మాకెప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ట్రస్ట్కి మీరు సలహాదారుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యో, ఎంత మాట సార్. అది మీరు నాకు ఇస్తున్న గొప్ప అవకాశం. తప్పకుండా ఉంటాను సార్. మంచిది. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసి కూడా నన్ను 10 కోట్లు ఇవ్వమని నాకు అంతలా వార్నింగ్ ఇచ్చిందేంటి? అంటే నన్ను టార్చర్ చేయాలని టార్గెట్ పెట్టుకుందా? ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ముందు ఆ 10 కోట్లు అడగకుండా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత దీనికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. శ్రీవల్లి, ఏంటి? ఇంతకాలం నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానే అని నాకు బాధగా ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి 10 కోట్లు కట్నం రూపంలో వచ్చింది కదా. ఏంటి శ్రీవల్లి, నీకు అర్థం కాలేదా? సరే చెప్తా విను. నువ్వు నీలవేణికి నేను అప్పుగా ఉన్న 10 కోట్లు తీర్చేశావు కదా. అయితే? అంటే ఆ 10 కోట్లు మీ నాన్నగారివే కదా. అవును. అయితే ఏంటి? ఏం లేదు, ఆ 10 కోట్లు నాకు కట్నంగా ఇచ్చేశావు అనుకోవచ్చు కదా. ఇంటలుడికి డబ్బిచ్చి తిరిగి అడగటం ఏం బాగుంటుంది? అది నీకు మీ నాన్నగారికి ఏం మర్యాదగా ఉంటుంది చెప్పు? నేను నిన్న చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేదనుకుంటా. డబ్బులు ఇవ్వకపోతే నాకు అర్థమైంది. నువ్వు రిపీట్ చేయనక్కర్లేదు. కానీ నేనేమన్నా జాబ్ చేస్తున్నానా నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వడానికి? నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? నా దగ్గర అంత అమౌంట్ లేదన్న విషయం నీకు కూడా తెలుసు కదా. తెలుసు, కానీ నువ్వు డబ్బులు సంపాదించి ఇవ్వాలి. తప్పదు. కష్టపడి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలియాలి కదా. అయినా అసలు 10 కోట్లు నువ్వంత తొందరగా ఎలా ఖర్చు పెట్టావు? ఏం ఖర్చు పెట్టావు? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. సరే, నాకెందుకులే గాని నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం 10 కోట్లు తెచ్చివ్వాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది శ్రీవల్లి. అలా చేస్తే వెంటనే 10 కోట్లు నీకు ఇచ్చేయగలను. ఏంటి ఐడియా? మీ నాన్నగారికి
ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి రాయమని చెప్పావనుకో, వెంటనే అందులోంచి 10 కోట్లు చెక్ రాసి నీకు ఇచ్చేస్తాను. టైర్ పంచర్ అయినట్టుంది, వెంటనే స్టెప్ని మారుస్తాను. ఒక్క నిమిషం. అమ్మో, ఏమో అనుకున్నాను. అది సీరియస్గా చూస్తుంటే దాన్ని చూసి నిజంగానే భయమేస్తుంది. ఓకే, అయిపోయింది, వెళ్ళిపోదాం. ఎక్కువ ఓకే. హలో, ఏంటి ఆ సైట్ పక్కన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పడుతున్నాయా? 2 రోజుల్లో అక్కడ షాపింగ్ మాల్ శంకుస్థాపన ఉందా? అవునా? అయితే అక్కడ ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఈ 2 రోజుల్లో తీసుకుంటే ల్యాండ్ తక్కువ రేటుకు వస్తుందా? సర్లే, నేను ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఎవరార్తి ఫోను? రియల్ ఎస్టేట్ ఏజెంట్ కేశవా? వాడితో నీకేంటి పని? అలా అంటావేంటి? నువ్వే కదా ఎప్పుడు నగలు, రిచ్ హౌస్లు కొనుక్కోవడం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం, బిజినెస్ చేయడం, డబ్బులు సంపాదించడం అన్నీ ఉండాలని అన్నావు కదా. అన్నాను. అయితే ఆ త్రిదేవ్ గాడు ఆస్తి మొత్తం వాడి పేరు మీదకి తెచ్చుకుంటాడు. తర్వాత మనకి వాటా వస్తుందనుకొని ఏజెంట్స్ అందరినీ అప్రోచ్ అయ్యి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని ముందు చూపుగా మాట్లాడి పెట్టాను. కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు మనం తక్కువ రేట్తో కొంటే తర్వాత డబుల్ రేట్కి సేల్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ వస్తాయి అనుకున్నాను. కానీ మా తమ్ముడు నా ఆశలన్నీ ఆవిరి చేశాడు. వాడు ఆస్తిని దక్కించుకోలేకపోయాడు. మన కథ మళ్ళీ మొదటికొచ్చింది. సర్లే, వాడు కొత్తగా ఏదో ప్లాన్ వేస్తూనే ఉండుంటాడు. మనం ఇంకాస్త ఓపికతో వెయిట్ చేస్తే అనుకున్న పని అవుతుంది. ఏం వెయిట్ చేయడమో ఏంటో. మన చేతికి ఆస్తి వస్తుందని సంతోషపడే లోపల చివరి నిమిషంలో సంతోషం కాస్త విషాదంగా మారిపోతుంది. ఆస్తి మన చేతికి వచ్చే లోపల మనం ముసలోళ్ళం అయ్యేటట్టున్నాం. అలా ఏం అనుకోకు, తొందరలోనే మనకి ఆస్తి దక్కుతుంది. శ్రీవల్లి తాళి సెంటిమెంట్తో మా నాన్న ఆలోచనకి టెంపరీగా బ్రేక్ వేసింది, కానీ త్రిదేవ్కి ఇవ్వను అని ఆయన ఇంకా డెసిషన్ తీసుకోలేదు కదా. కాబట్టి ఇప్పటికీ సిచ్యువేషన్ త్రిదేవ్కి అనుకూలంగానే ఉంది. నేను కూడా ఆ పని త్వరగా అయ్యేలా చూడమని చెప్తున్నాను. నాకు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలాసార్లు కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకుంటే 6 నెలల్లో అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉందట. మీ నాన్నతో మాట్లాడి అర్జెంటుగా రిజిస్ట్రేషన్ పెట్టించమని త్రిదేవ్తో చెప్దాం. లేదంటే తర్వాత అక్కడ రేట్లు పెరిగిపోతాయి. అవసరమైతే నువ్వు కూడా ఒకసారి బెంగళూరు వెళ్ళి అక్కడున్న ఆస్తులు కొనడానికి ఒప్పుకున్న వాళ్ళ దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకునిరా. ఆ డబ్బుతో ఇక్కడ ల్యాండ్స్ కొందాం. ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఏమి లేదు, నీ అత్యుత్సాహం చూస్తుంటే నాకు ఒక పాత సామెత గుర్తొస్తుంది. ఏంటది? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నీ ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రికి రాత్రే సంతకాలు పెట్టించేసి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఊహల్లో విహరించడం, గాల్లో మేడలు కట్టడం ఆపు.
కరెక్ట్గా రావట్లేదు. ఇంకా పర్ఫెక్ట్గా ట్రై చేయాలి. సిగ్నేచర్ ఆల్మోస్ట్ కరెక్ట్గా పెట్టగలుగుతున్నాను, కానీ చిన్న తేడా తెలుస్తుందే. అవును, తేడా తెలుస్తుంది. నువ్వింకా ప్రాక్టీస్ చేయాలి. అవును, చేయాలి, చేస్తాను. శ్రీవల్లి, నువ్వెప్పుడు వచ్చావు? వచ్చి చాలాసేపు అయిందిలే కానీ నువ్వేంటి నా సంతకం ప్రాక్టీస్ చేస్తున్నావు? ఏం చేద్దామని? ఏం లేదు శ్రీవల్లి, ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. నిజం చెప్పు, నా సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కొట్టిద్దామనుకుంటున్నావు కదా? ఛ! కష్టపడి ఎదగాలనే ఆలోచన నీకొక్కటి కూడా లేదా? అసలు రాదా? ఇప్పుడు నేను చేసేది కూడా కష్టమైన పనే. ఒకటి సైన్ ఫోర్జరీ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం. కష్టపడి ఎదగాలనే ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి. ఏంటి ఇలా ఫోర్జరీలు చేయటం, కోట్ల లంచాలు తీసుకోవటం, కిడ్నాప్లు చేసి ఆస్తి కాజేయాలనుకోవటం, ఇవేనా? యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. అంటే మన మనసుని బట్టి, మన ఆలోచనని బట్టే మన జీవితం ఉంటుందని. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు తప్ప నీలాంటి వాడికి అలాంటి మంచి విషయాలు ఏం తెలుస్తాయిలే. చూడు, నేను నీకొక అవకాశం ఇస్తున్నాను. ఇప్పటి నుండైనా మారటానికి ప్రయత్నించు. జాబ్ లేకుండా అప్పు ఎలా చెల్లించగలను అన్నావు కదా, అందుకే నీకొక జాబ్ చూశాను. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. రేపటి నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావు. ఏంటిది? చెప్పానుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అని. డ్రైవర్ జాబ్కి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నావా? లేదంటే నీలాంటి వాడికి కలెక్టర్ గిరి ఇస్తారనుకుంటున్నావా? నిన్న కార్ పంచర్ అయినప్పుడు నువ్వు స్టెప్ని మార్చడం చూసినప్పుడే నాకు ఐడియా వచ్చింది. నీ స్కిల్స్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. అందుకే ఈ జాబ్ ఆఫర్ చేస్తున్నాను. నీకిది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. యాక్చువల్గా నువ్వు మన కార్ డ్రైవర్ కంటే స్పీడ్ గా స్టెప్ని మార్చేశావు. అందుకే ఇప్పుడున్న డ్రైవర్ ప్లేస్ లో నీకు ఈ పోస్ట్ ఇచ్చాను. జాగ్రత్తగా చేసుకో. శ్రీవల్లి, దిస్ ఈస్ టూ మచ్. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను డాక్టర్ని, అమెరికాలో పెద్ద హాస్పిటల్లో జాబ్ చేసిన వాడిని. నువ్వు డాక్టర్ అని చెప్పుకునే అర్హత నీకస్సలు లేదు మిస్టర్ త్రిదేవ్. ఒక చిన్నారి ప్రాణాలు తీసినప్పుడే నీకు అర్హత లేదని నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. నా దృష్టిలో నువ్వొక క్రిమినల్వి. నేను నీకు సూట్ అయ్యే జాబే ఇచ్చాను. అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇచ్చిన పని బుద్ధిగా చేసుకో. నీకు నెలకి వచ్చే శాలరీ నువ్వు ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయలకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ రూపంలో జమ చేసుకుంటానులే. నువ్వు చెప్పినట్టు నేనెందుకు చేయాలి? నేను చేయను. చెయ్యాలి, చేసి తీరాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. కాదు కూడదు అంటే తర్వాత నువ్వు చాలా నష్టపోతావు. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు. అయినా నీకు ఈ జాబ్లో ఒక ఫెసిలిటీ కూడా ఉంది. ఏంటది? నువ్వు డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవట్లేదు. ఏం మావయ్య గారు అందరినీ రమ్మని పిలిచారు? మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆస్తి మొత్తాన్ని త్రిదేవ్ పేరు మీద రాద్దామనుకున్నాను, కానీ అల్లుడు గారి మీద అటాక్ జరగడంతో నేను ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నాను.
మావయ్య, మీకు చెప్పాను కదా, అప్పుడు నేను అలర్ట్గా లేకపోవడం వల్ల అలా జరిగింది. ఇంకెప్పుడు అలా జరగదు. నన్ను ఎవరూ ఏం చేయరు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. అవును మావయ్య, మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. త్రిదేవ్ తనని తాను కాపాడుకోగలడు. అవసరమైతే మనం 4 బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేద్దాం. అవును నాన్న, ఏదో ఒకసారి అలా జరిగిందని మనం భయపడిపోతే ఎలా చెప్పండి? అవును మావయ్య, ఇలాంటి వాటికి మనం బెదిరిపోకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మనం ఇంత పెద్ద కంపెనీని రన్ చేస్తూ ఇంత హోదాలో ఉన్నప్పుడు ఇలాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. దానికి మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏం పర్లేదు మావయ్య, మీరు ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. మీ బాధ్యతని నన్ను పంచుకొనివ్వండి. ఈ ఇంటి అల్లుడిగా కాకుండా మీ కొడుకులా నా కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వర్తిస్తాను. త్రిదేవ్, నీ మనసేంటో, నువ్వు ఎంత డెడికేషన్తో ఆలోచిస్తున్నావో మా నాన్నగారి కంటే ఎక్కువగా నాకు తెలుసు. నీకు ఎంత ఆపద వచ్చినా, ఎలాంటి ప్రమాదం ఉందో తెలిసినా కూడా నువ్వు ఈ బాధ్యతని తీసుకోవాలని అనుకుంటున్నావు. అందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు నా గురించి కూడా ఆలోచించు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంతమందిని సెక్యూరిటీగా పెట్టుకున్నా, శత్రువులు ఏదో ఒక రూపంలో మీ మీద దాడి చేస్తారని నాకు భయంగా ఉంది. ఏ స్త్రీకైనా తన పసుపు కుంకుమలే ముఖ్యం. అలాంటిది మీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? మీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నా నేనేమైపోవాలి, అది కూడా మీరు ఆలోచించండి. మొన్న మీరు వీల్ చైర్లో అలా ఉండటం చూసి నా మనసుకి ఎంత బాధ కలిగిందో, నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. శ్రీవల్లి, నాకేం కాలేదు కదా. ఇంకా నువ్వు జరిగింది తలుచుకొని బాధపడ్డంలో అర్థం లేదు. అదృష్టం బావుండి ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదు బాబు. కానీ నీకు మళ్ళీ అలా జరిగే అవకాశం ఉన్నప్పుడు నీకు ప్రమాదం కలిగించే పని మేమెప్పటికీ చేయము. అది కాదత్తయ్యా. అల్లుడు గారు, మేము 1కి 10 సార్లు ఆలోచించాం. జరిగినవన్నీ చూసిన తర్వాత ఆస్తిని ఒక్కరి పేరు మీద ఉంచడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఆస్తి మొత్తం సమానంగా కుటుంబ సభ్యుల్లో ముఖ్యమైన వాళ్ళందరి పేరు మీద పెట్టేలా ఏర్పాటు చేశాను. అంతేకాదు, ఆస్తినంతటినీ ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేశాను. ఇక ఈ ఆస్తి కుటుంబ సభ్యులందరికీ చెందుతుంది. మీరందరూ నా ఆస్తికి హక్కుదారులే. బాబు, మేము ఆస్తి మొత్తాన్ని నీ పేరున రాస్తామని మాటిచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకొని మాట తప్పాం. దానికి నువ్వు... అమ్మా, ఏంటి అలా మాట్లాడతావు? త్రిదేవ్ గురించి నీకు తెలీదా? అలా ఆయన అస్సలు ఫీల్ అవ్వరు. పైగా ఆస్తి అందరి పేరు మీద రాశారు కదా నాన్న. ఇక ఇందులో ఎవ్వరు ఫీల్ అవ్వటానికి ఏమీ ఉండదు. ఒక విధంగా ఇది అందరూ సంతోషించాల్సిన విషయం కూడా. త్రిదేవ్, నువ్వేమైనా బాధపడుతున్నావేమోనని అమ్మ అనుకుంటుంది. అలాంటిది ఏమీ లేదని చెప్పు. నీ మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు కదా. అవునత్తయ్య, నేనేం బాధపడట్లేదు. మీరిక దాని గురించి ఆలోచించకండి. మావయ్య తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను.
శ్రీవల్లి, నాన్నా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అంతా నువ్వు చెప్పినట్టుగానే నీ ఇష్ట ప్రకారమే చేశాను. ఇదిగో ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. డబ్బులు ఎలా ఇస్తారు? క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? ఏంటి డబ్బులు ఇచ్చేది? ఈ ఆస్తి అమ్మటానికి మీ ఎవ్వరికీ రైట్స్ లేదు. ఏంటి మీరనేది? అవునమ్మా, ఇది స్థిరాస్తి. ఈ ప్రాపర్టీ అమ్మటానికి ఎటువంటి హక్కు లేదని వీలునామాలో రాశారు.